అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం. మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు. రాజ్యాంగం ఇచ్చిన 19వ అధికరణం క్లాజ్ 1 ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది. ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా ఇవ్వలేదు, పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు. అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినాం. అయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించండి చెప్తుంది.